బొమ్మన్హాల్ మండలంలోని నేమకల్లో ఆంజనేయ స్వామి సాక్షిగా ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు తెలియజేశారు. ఈ మేరకు రాయదుర్గంలో బుధవారం సాయంత్రం ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పెన్షన్ల పంపిణీ సందర్భంగా నేమకల్లు గ్రామానికి వచ్చినప్పుడు నేమకల్లో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు 3,70,00,000 రూపాయలను మంజూరు చేస్తూ పాలనా అనుమతులు జారీ చేయడం పట్ల చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖకు తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయని వాటిని వివరించారు. ఆలయ ప్రాకారం, గోపురం, ఇతరత్ర అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. త్వరితగతిన పనులు ప్రారంభించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజల సమక్షంలో ఓ ముఖ్యమంత్రి మాట ఇస్తే దాన్ని నిలుపుకోవడానికి ఏ విధంగా కట్టుబడి పనిచేస్తారో అర్థం చేసుకోవచ్చని వివరించారు. ఆయన ఇచ్చిన హామీల్లో ఒకటైన అర్హులందరికీ పెన్షన్లు ఇదివరకే అమలైన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ కోసం రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లు గ్రామానికి వచ్చిన సందర్భంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. ఇప్పటికే అర్హులైన వాళ్ళందరికీ కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం. అట్లాగే 3 కోట్ల రూపాయల ఖర్చుతో గ్రామం మొత్తం మీద అన్ని వీధుల్లోనూ సిమెంటు రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించడానికి నిధులు మంజూరు చేశాం. తాజాగా దేవాదాయ శాఖ 3,75,00,000 రూపాయల వ్యయంతో నేమకల్లో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి పాలనాపరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నేమకల్లో ఆంజనేయ స్వామిని దర్శించుకొని, ఈ ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్తున్నాను, ఈ ఆలయ అభివృద్ధి తప్పకుండా మా హయాంలోనే జరుగుతుందని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 3,70,00,000 రూపాయల ఖర్చుతో ప్రాకారాలు, తర్వాత గోపురం నిర్మాణం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఒక నాయకుడు ప్రజల మధ్యకు వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారో దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారితోనే రాయదుర్గం అభివృద్ధి ముడిపడి ఉంది. కాబట్టి రాయదుర్గం నియోజకవర్గ పర్యటనలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాయదుర్గం ప్రజల పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మరి ఈ నిర్మాణ కార్యక్రమాలను సాధ్యమైనంత త్వరగా చేపట్టడానికి సంబంధిత అధికారుల సహకారంతో చర్యలు చేపడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.